డియర్ ఫ్రెండ్స్, మనం చాలా సార్లు కొన్ని అంతుచిక్కని సమస్యలతో బాధపడుతూ మార్గం కనిపించట్లేదంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమయంలో మనం చేయాల్సిన ఆలోచన గుర్తురాదు. మైండ్ అంతా బ్లాంక్ గా ఉండి ఏం చేయబుద్ధి కాక, అంటే ఏం చేయాలో ఐడియా రాదు. బికాస్ మనం ఆ టెన్షన్స్ లో నిండిపోయి మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఆ సమయంలో మీరు చేయాల్సింది ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది ఆర్థికంగా సమస్యలతో డబ్బు లేకుండా అప్పులు ఎక్కువైపోయి, లేకపోతే చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితి, అంటే ఆర్థిక ఇబ్బందులో ఉండిపోతారు. సో ఆ టైంలో మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు. అటువంటి సందర్భంలో వాటన్నిటి నుంచి బయటపడడానికి ఏం చేయాలో, గార్డెన్ ఏంజల్స్ ని ఎలా అడగాలో, నితికా ఏంజల్ ని మనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని విశ్వశక్తి ద్వారా ఎలా అడగాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్సనల్ క్లాసులు కండక్ట్ చేస్తుంటాం, 1-to-1 క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, మరియు ఇంకా ఒక్కరికే విడిగా పర్సనల్ గా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఆన్లైన్ ద్వారా కూడా క్లాసెస్ మనం నేర్పిస్తూ ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, చాలా ఆర్థిక సమస్యల్లో ఉంటూ ఉంటాం. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక బాధ వచ్చి పడుతుంటుంది. పెద్ద మొత్తంలో సడన్ గా ఒక అప్పు ఇమీడియట్ గా కట్టాల్సి రావాల్సి వస్తుంది. లేకపోతే ఒక లోన్, ఒక మ్యారేజ్, ఏదో ఒక హాస్పిటల్లో, ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఎమర్జెన్సీ పరంగా, ఇట్లా ఎన్నో రకాలుగా తెలియకుండా సడన్ సమస్య వస్తుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తారు? మైండ్ బ్లాంక్ అయిపోయి ఆ సమస్య నుంచి బయటపడే మార్గం తెలియక తీవ్ర వేదనలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీరేం చేయాలంటే, అటువంటి సందర్భంలో ఆ ఇంట్లోకి నెగటివ్ ప్రవేశించిందని అర్థం. ముందు ఆ ఇంటిని చాలా ప్రశాంతంగా క్లీన్ చేయాలి. ఇడిసిన బట్టలను తీసేసి, చనిపోయిన వారి వస్తువులు గాని, తర్వాత పగిలిపోయిన అద్దాలు గాని, ఇంకా బూజు పట్టేసి అతికించిన గాజీ గాని, ఇంకా ఏమన్నా ఉన్నాయో అన్ని తీసేసిపోయాలి. తీసేసి ఆ ఇంటిని ఒక బకెట్, అర బకెట్ నీళ్ళలో 2 గుప్పుడు కళ్ళు వేసి క్లీన్ చేసేసేయాలి. చేసి ఆ ఇంట్లో వ్యక్తులందరూ కూడా తలస్నానం చేసి సాంబ్రాన్ని వేసుకుని ప్రశాంతంగా విశ్వంలో చేతుల పైకెత్తి, ఇది నమ్మకం ఉంటేనే చేయాలి. వేరే ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు తాంత్రికలో, రకరకాల ఇవన్నీ కూడా యూనివర్స్ ముందు ఎందుకు పనికిరావు. మంత్రతంత్ర తాంత్రికులు ఏవి పనికిరావు. ఎందుకంటే యూనివర్స్ విశ్వలోకాలన్నిటిని నడిపిస్తుంది. ఆ శక్తి ముందు వేరే శక్తి అనేది పవర్ఫుల్ కానే కాదు. సో ఆ విశ్వశక్తికి ఏంజల్స్ ఉంటారు సేవకులుగా. ఆ ఏంజల్కి మరణం ఉండదని చెప్పుకున్నాం. వయసు అయిపోవటం ఉండదు, వాహనం అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు. తలుచుకుంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో ఆ సమయంలో మీరేం చేయాలి? అంత ఫ్రెష్ అయ్యి చక్కగా కుదిరితే మనం ఏంజల్ పౌడర్ చెప్పాం కదా, అది స్మెల్, అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకుని ఇట్లా వాసన చూసి కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట. ఈ ఏంజల్ పౌడర్కి ఏమవుతుందంటే, మానసికంగా ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో, చాలా అంటే బాధపడుతూ ఉంటారో, ఆ సమయంలో ఈ సుగంధం, ఒరిజినల్ సువాసన ఏం చేస్తుంది? మనిషిని ఒక రిలీఫ్ తీసుకొస్తుంది అనమాట. ఒక్కసారి మనం ఒక అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక సువాసన వ్యక్తికి ఒక రిలీఫ్ లాగా ఇస్తుంది. ఆ రిలీఫ్ ఏం చేస్తుంది? మనిషిని ఉత్తేజానికి గురి చేస్తుంది అనమాట. అంటే లోపల ఆత్మ ఉంది కదా మనలో, ఆత్మ యాక్టివేట్ అవుతుంది సుగంధాలకి, ప్రేమకి. సో ఆ స్థితికి చేరుకుని ఆ కళ్ళు ఒక బౌల్లో పెట్టేసి, మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టేసి, కుదిరితే ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ నుంచి కూడా ఇంట్లో నెగిటివ్ వస్తుంది కాబట్టి గుమ్మం బయట కూడా ఒక బౌల్లో పెట్టేసి చక్కగా సాంబ్రాన్ని వేసుకుని ప్రశాంతంగా మీరు రూమ్ లో కూర్చొని, ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో, నేను ఈ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తున్నాను. మహోన్నతమైన విశ్వమేధస్సు, నువ్వేం చేసినా నాకు మంచే చేస్తావు. ఇదేదో నాకు నేర్పించటానికే ఈ విధంగా నన్ను టెస్ట్ చేస్తున్నావు. ఇది తీసేస్తావు, నీకు అన్నీ తెలుసు, నాకు అంతా మంచే చేస్తావని నేను నమ్ముతున్నాను. ఇది ఎలా వచ్చిందో అలా మాయమైపోతుంది, నాకు తెలుసు. నిన్ను నేను విశ్వసిస్తున్నాను. ఆర్చ్ ఏంజల్, నితికా ఏంజల్ ద్వారా నీ ఫైనాన్షియల్ సమస్యని నాకు సాల్వ్ చేస్తావని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ నితికా ఏంజల్. నేను ఊహించని రీతిలో ఈ సమస్యకి పరిష్కారం చూపించి నాకు మనీ అందించినందుకు నీకు నా కృతజ్ఞతలు. లిరాష్, తాసా, వేఫా, వే, నితికా ఏంజల్, లిరాష్,
తాసా, వేఫా, వే నితిక ఏంజల్, లిరాష్, తాసా, వేఫా, వే నితిక ఏంజల్ అని ఒక 108 టైం చెప్పాలి. ఆ తీవ్రమైన సమస్య ఆటోమేటిక్ గా మీకు ఒక రిలీఫ్ ని ఊహించని రీతిలో ఒక మార్గాన్ని చూపిస్తుంది అనమాట. ఒక వే ఏర్పడద్ది. ఎంత పాజిటివ్ గా పూర్తి విశ్వాసంతో చెప్పాలి. అనుమానిస్తూ చెప్తే కాదు. ఒక్కొక్కరికి వెంటనే 5 మిరాకిల్ జరిగాయి. ఒక అమ్మాయికి హౌస్ కట్టుకోవడానికి మనీ లేకపోతే ఆ విధంగా కోరుకుంటే విశ్వాన్ని, ఏంజల్స్ ని, నితిక ఏంజల్ ని, ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని మన గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా హౌస్ కి మనీ అంది. ఇంకా ఆమెకి 5 మిరాకిల్ వరుస జరిగాయి. సో ఇట్లా కొంతమందికి వెంటనే జరుగుతున్నాయి. కొంతమందికి జరగకపోవటానికి కారణం ఏమిటి? నమ్మకం. ఒక పక్క కోరుకుంటాం, ఇంకో పక్క అనుమానిస్తాం అనమాట. ఇది జరుగుతుందా? ఇంకెక్కడో లోపల అసంతృప్తి ఉంటుంది, దాంతో జరగదు. పూర్తి గుడ్డి నమ్మకం అంటారు చూసారు, ప్రాణం పెట్టేయాలి. అప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి. ఆ విశ్వశక్తులకు చేతుల పైకెత్తి, ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు, నా కోసం ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, ఈ డబ్బుని, పరిస్థితులను, సమస్తాన్ని నాకు అనుకూలంగా నువ్వే పునఃసృష్టి చేస్తావు, నేను నమ్ముతున్నాను. ఈ పరిస్థితిని నాకు తీసేసి నాకు కావలసిన ఆరోగ్యం, సంపద, డబ్బు అన్ని నా వద్దకు చేర్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి. అది నమ్మాలి. నమ్మి పొను చెప్పుకుంటూ ఉండాలి. ఈ ఏదైతే పెద్ద బాధ ఉందో దీన్ని తీసేయాలి, దించేయాలి. మోస్తూ ఉండకూడదు. ఆ మోస్తూ ఉంటే ఏమవుతుంది? ఈ మోసేదే విశ్వంలోకి వెళ్తుంది. మీరు కోరుకున్న ఇది నువ్వు తీసేస్తావు, నితిక ఏంజల్ ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ మార్గంలో నాకు అందించి సమస్యను తీసేస్తావు అని చెప్పిన ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. మనం 2 పడవల మీద కాళ్ళేసి నడుస్తుంటాం, మధ్యలో పడిపోతాం అన్న సంగతి తెలియదు. ఒక పక్క యూనివర్స్ నమ్ముతున్నానంటూ, మరొక పక్క వీళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఈ 2 గేమ్ల వల్ల ఆ వ్యక్తికి లాస్ అయిపోతారు. ఖచ్చితంగా ఒక మాట మీద నిలబడాలి. ఆ మైండ్ ఒకటే నమ్మాలి. నాకు యూనివర్స్ ఉందని చెప్పాను, నితిక ఏంజల్, ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ద్వారా నాకు అద్భుతం జరుగుతుందని నమ్మిన తర్వాత హృదయం అంతా ప్రేమతో నింపేయాలి, నమ్మకంతో. ఏ చిన్న డౌట్ వచ్చినా జరగదు, అంత బ్లైండ్ నమ్మకం మీద ఉండాలి. ఇది తలుచుకోకూడదు. ఇంకా ఈ బాధకి, ఈ అప్పులకి, లేదా ఈ డేంజరస్ ఉన్న పరిస్థితిని వదిలేయాలి. అది సాల్వ్ అయిపోయింది నాకు తెలుసు అని దాన్ని అసలు పట్టించుకోకూడదు. అప్పుడు అది సాల్వ్ అవుతుంది. మనం జాబ్ వస్తుంది అని చెప్పేసి జాబ్కి ప్రిపేర్ అయిన తర్వాత ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఏం చేస్తారో, ఇస్తారో, ఎవరో ఇవి మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. ఎలా వస్తుంది? ఒకటే మాట, నా టాలెంట్ కి, నా అద్భుతమైన జ్ఞానానికి, ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ కి, ఏంజల్స్ నా చుట్టూ రక్షణగా ఉండి దగ్గరుండి నాకు ఉద్యోగం వచ్చేలా చేస్తుంది, నేను విశ్వసిస్తున్నానని చెప్పాలి. అది కదులుతూ మొదలవుద్ది. మీకోసం అపాయింట్మెంట్ లెటర్ రెడీ అయ్యి వెళ్ళంగానే మీకు ఇవ్వబడుతుంది. మన మాటలు సంతృప్తికరంగా పూర్తిగా మాట్లాడట్లేదు, అసంతృప్తిగా మాట్లాడుతున్నాం. ఎప్పుడు కూడా పాజిటివ్ గానే మాట్లాడాలి. పాజిటివ్ ని 24 hours ఊహించాలి. అనుమానిస్తున్నామంటే అది జరగదు. అందుకనే నెగిటివ్ పీపుల్స్ కి దూరంగా ఉండాలి. పాజిటివ్ ఐడియాలతో హృదయం అంతా ఇప్పుడు ప్రేమతో నింపబడి ఉండాలి. అనుపానపు వ్యక్తులతో కూడా సాహసం చేయకూడదు. అలా సమాజానికి చెడు చేసే వ్యక్తులు కూడా దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో నింపబడి ఒక మాట ఇస్తే దాని మీద నిలబడాలి. అలాంటి వాళ్ళతో సావాసం చేయాలి. విలువైన, వెలకట్టలేని, అంతులేని విలువైన వ్యక్తులతోనే సావాసం చేయాలి. అప్పుడే ఆ జ్ఞానం వంట పట్టిద్ది. ఆ మాట తీరు, ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా వంట బట్టి విలువలు పెరుగుతాయి అన్నమాట సమాజంలో. వాటికవే విలువలు రావు. మనం విలువ ఇవ్వాలి, విలువ పెంచుకోవాలి, మాట నిలబెట్టుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలి, ఎప్పుడు నిజాయితీగా ప్రేమని ప్రపంచంలో పంచాలి. అప్పుడు ఆ విశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎప్పుడు మనం విలువలు పెంచుకునే పరిస్థితులు కాకుండా విలువలేని వ్యక్తులతో తిరుగుతూ నాకు ఆ పనులు కావట్లేదంటే విలువలేని వస్తాయి మనకి విశ్వశక్తి నుంచి. కాబట్టి ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి. ఒకే మాట మీద అనుమానం లేకుండా విశ్వంలో పంపించాలి. మీ అఫర్మేషన్స్ కానీ, మీ విజువలైజేషన్ కానీ, మీ మాట తీరు కానీ, మీ క్యారెక్టర్ కానీ అంతా సిన్సియర్ గా కరెక్ట్ గా ఉండాలి. ఊరికే నోరు విప్పి ఏది పడితే అది మాట్లాడేసి అగౌరవాన్ని పెంచుకోకూడదు. తక్కువ మాట్లాడండి. ఆ తక్కువ ఒక్క మాట మాట్లాడినా అది మీకు గౌరవాన్ని పెంచాలి.
ఆ విశ్వశక్తిలో కూడా అది ఒక అఫర్మేషన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఒక కన్ను, సీక్రెట్ కన్ను, యూనివర్స్ కన్ను ప్రతి ఒక్కరిని రికార్డ్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏం వాగ్దానం చేస్తున్నామో, ఏ విశ్వంలోకి మాట ఇచ్చి తప్పుతున్నామో అన్ని రికార్డ్ అవుతాయి అక్కడ. విశ్వం కూడా మాట తప్పుతుంది అనమాట, ఇవ్వదు. ఎవరైతే మనం మాట ఇచ్చి తప్పుతామో యూనివర్స్ కూడా వాళ్ళ మాట నెరవేర్చదు. యూనివర్స్ కూడా మాట తప్పుతుంది. ఎందుకు? మనకు అలవాటు అయిపోయింది మాట ఇచ్చి తప్పటాలు, వాయిదా వేయటాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటాలు, విలువ లేకుండా చేసుకోవటాలు. అవేమవుతుంది? ప్రపంచంలోకి వెళతానే అనే సంగతి తెలియదు. పిచ్చి పిచ్చి అని మాట్లాడతాం, పిచ్చి పిచ్చియే పొందుతాం. మళ్ళీ వాళ్ళే కంప్లైంట్ చేస్తారు, సార్ నాకు అనవసరం అన్నీ వస్తున్నాయి. నువ్వు అనవసరం నేను మాట్లాడావా? గుర్తెచ్చుకో. విలువ లేకుండా ప్రవర్తిస్తున్నావా? గుర్తెచ్చుకో. ఏది పడితే అది మాట్లాడుతున్నావా? గుర్తెచ్చుకో. అవే వస్తాయి. యద్భావం తద్భవతి. నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ పనితీరు, నీ బిహేవియరే నీకు తిరిగి ప్రపంచం నుంచి రాబడుతుంది. కాబట్టి మనం మారకుండా, మనం క్రమశిక్షణగా ఉండకుండా, మనం నిజాయితీగా ఉండకుండా, ప్రేమను వ్యక్తం చేయకుండా, విశ్వానికి ఒక మాట మీద నిలబడే క్యారెక్టర్ను చూపించకుండా, నాకు ఈ పనులు జరగట్లేదని కంప్లైంట్ చేసే రైట్స్ మనకు లేవు. మాట మాట్లాడితే శరీరం నుంచి గూస్ బంప్స్ రావాలి. ప్రేమతో 5 సెన్స్ ఫీల్ అవుతూ అంత అద్భుతంగా మీ యొక్క కావలసిన వాటిని విశ్వంలోకి పంపించండి. నిజాయితీని పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి. ఎవరు ఎలా ఉంటారో మనకు అనవసరం. మనం బాగుండాలి. అంతరాత్మ శుద్ధి చేసుకోవాలి. అంతరాత్మ చెప్తుంది, నువ్వు సరిగ్గా లేవు, సరిచేసుకో. నిన్ను నువ్వు సరిచేసుకో. విశ్వం నిన్ను సరిచేస్తుంది. వేరెవరిని ఫాలో కాకు, మంచి వాటినే ఫాలో. ఎందుకంటే మంచి ఎప్పటికీ కూడా చాలా అందంగా అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మనకు తీసుకొస్తుంది. ఎవరికి హాని చేయకుండా విలువలతో, ప్రేమతో చక్కగా మన వల్ల ఎవరికైనా, దేనికైనా, ప్రకృతికైనా, పంచభూతాలకైనా, జీవరాశులకైనా సమస్తం ప్రతి ఒక్క దానికి మేలు జరగాలి. కృతజ్ఞత భావాన్ని నింపుకోవాలి. మంచిగా ప్రేమతో చాలా చక్కగా పలకరించాలి. హ్యాపీగా ఉండాలి. నటన మంచిది కాదు. విశ్వం కూడా నటించే వాళ్ళని మీ దగ్గర పంపిస్తుంది. ఆ నటనకి బలైపోయేలా చేసేస్తుంది. కాబట్టి మన క్యారెక్టర్ విలువని పెంచాలి. అనేక మంది అనుసరించాలని కోరుకోవాలి. ఆ విధంగా విశ్వాన్ని అడగండి, నాలోని దైవశక్తి ద్వారా నా విలువ పెంచమని. ఈ ప్రపంచంలో నాకు దేనికి లోటు లేకుండా నన్ను అత్యున్నత స్థానంలో నీ ప్రేమతో నన్ను ఆశీర్వదించు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మనం అంత గొప్పగా విశ్వంతో మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు శరీరం అంతా కూడా ఎనర్జీ రిలీజ్ కావాలి. ఆ ప్రేమ అనే ఆప్యాయత రిలీజ్ కావాలి. సమస్యలు మటుమాయమైపోతాయి డియర్ ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో, సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవించాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.